యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాలపు మన్నా ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారు. దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆశీర్వాదం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తన 37:5. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఇరుకు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ త్వరగా తొలగించబడబోతున్నాయి. మీరు దేవునికి అద్భుత కార్యం చూడబోతున్నారు. చూడండి, కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. మీరు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అసలు ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు? అనేక సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, అనేక విషయాలు పల విషయాల కోసం ప్రార్థిస్తున్నాను. అసలు ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు? నాలో ఉన్న పొరపాటు ఏంటి, నాలో ఉన్న బలహీనత ఏంటి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థనను దేవుడు ఆలకించకపోవటానికి బైబిల్లో కొన్ని కారణాలు రాయబడ్డాయి. మీరు ఆ కారణాలు తెలుసుకొని జాగ్రత్త పడాల్సిన వారై ఉన్నారు. దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ప్రభుకు విరోధముగా ద్రోహాలు, అక్రమాలు, పాపాలు చేసే వాళ్ళ ప్రార్థన దేవునికి హేయముగా మనం కనపడుతుంది. వాడుకలో ఉన్న ఒక మాట ఏంటంటే, దేవుడు ప్రార్థనను ఆలకించడు. ఇది ఈ వాడుక మాట అయినప్పటికీ ఇది బైబిల్ను ఆధారం చేసుకొని చెప్పబడిన మాటగా మనం గుర్తించవచ్చు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 20-21, యెషయా గ్రంథం 59:12, తర్వాత విలాపవాక్యం 3వ అధ్యాయం 42-43. ఈ వచనాలు మనకు తెలియపరిచే సత్యం ఏంటంటే, దేవుడు మరి పాపుల మొరను ఆయన ఆలకించడు. ఈరోజు నువ్వు పాపములో ఉంటూ దేవుని భయం కొంచెం కూడా లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ ప్రవర్తిస్తూ ఒక తాగుబోతుగా, తిరుగుబోతుగా, అపవిత్రుడుగా ఈ లోకములో చలామణి అవుతూ, సంఘములో చలామణి అవుతూ, నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన కూడా దేవుడు వింటాడని అనుకోవటం బుద్ధిహీనత. ఇది దేవుని ఎక్కిరించినట్టు అవుతాయి. అందుకొరకు దేవుని బిడ్డలారా, దేవభక్తి కలిగిన వాడిగా ఉండి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడే దేవుని బిడ్డలారా మరి మనము దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడలేము. మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. ఎందుకంటే గుడ్డివాడు కళ్ళు తెరవబడిన తర్వాత పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, పాపులకు దేవుడు సెవియొక్కడు. యోవాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దీనికి బైబిల్ ఆధారాలు ఉన్నాయి. ఈ మాట ఆయన పలకటగలిగే కారణం యోబు గ్రంథం 27:9, సామెతలు 1:28, యెషయా గ్రంథం 1:15లో ఈ మాట రాయబడి ఉంది. కనుక మీరు ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు అని బాధపడుతున్నారు తప్ప, మీలో ఉన్న లోపాన్ని, మీలో ఉన్న పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఆ తర్వాత ప్రార్థన చేయాలనే ఆలోచన మీకు రావట్లేదు. ఇంక ఎంతసేపు దేవుడి మీదే నేరం మోపుతా ఉన్నారు. దేవుడికి నేనంటే ఇష్టం లేదు, దేవుడికి నేనంటే ప్రేమ లేదు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడు, తిరస్కరించేశాడు అని ఇలా వాబోతున్నారు తప్ప, మీలో ఉన్న లోపం, మీలో ఉన్న పాపం ఏంటో మీరు కొంచెం కూడా ఆలోచించకుండా ఉన్నారు. యెషయా గ్రంథం 59:1 ఏమని ఉందంటే, మీ పాపములే దేవునికి మీకును అడ్డుగోడగా ఉంది అని రాయబడి ఉంది. కనుక ఈరోజు మీ ప్రార్థన ఆలకించకపోవడానికి గల కారణం మీలో ఉన్న చెడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో బైబిల్ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. మీరు తిరుగుబాటుతనం కలిగి అపవిత్రులుగా, కామాంధులుగా, దేవుని క్రియను తిరస్కరించబడిన వారుగా ప్రవర్తిస్తే మాత్రం మీరు ఎంతగా మొరపెట్టినా, ఉపవాసం ఉండి మొరపెట్టినా కూడా దేవుడు మీ ప్రార్థన ఆలకించడు. అయితే ఈరోజు నా ప్రధానమైన ప్రార్థన ఏంటంటే, మీ జీవితంలో
మీరు దేని నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థన ఆలకించి మీకు జవాబు ఇవ్వాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. ఇప్పుడైనా పశ్చాత్తాపడండి. తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడని కీర్తన 32:1 రాయబడి ఉంది. కనుక ఈరోజు ఎక్కడ పొరపాటు పడ్డారో, ఎక్కడ లోపం కలిగిందో, ఏ విషయంలో మీరు బలహీనంగా కనపడుతున్నారో వాటిని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో గడపాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ మాటను దేవుడు దీవించినగాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా దేవా, మా తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరచండి ప్రభు. మాలో ఉన్న లోపాన్ని పాపానికి అడిగి పరిశుద్ధపరచండి. పాపులు మరను ఆలకించరు ప్రభా. తండ్రి, మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి ప్రభా. ఈరోజు మేము చేసే ప్రార్థన ఆలకించండి ప్రభా. ఎవరెవరు అనారోగ్యంతో, బలహీనతతో, అస్వస్థతతో ఉన్నారో యేసు నామములో ముట్టండి ప్రభా. అయా పరిశుద్ధాత్మ కోసం, రక్షణ కోసం కనిపెట్టే ప్రతి ఒక్కరు తాకండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి మేలు చేయమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73.